చేస్తున్నాం కదా మనం. ఈ సమస్త ప్రపంచం నేనే, ఈ సమస్త ప్రపంచం నువ్వే, నువ్వే ప్రభువు, నేను సేవకుణ్ణి. ఈ 3 మనోభావాల్లో దేనిలోనో ఒకదాన్ని చక్కగా నెలకొన్నవాడు మాత్రమే భగవత్ సాక్షాత్కారం పొందగలడు. శివాంశంతో జన్మించిన వాడు జ్ఞాని అవుతాడు. బ్రహ్మమే సత్యం, జగత్ మిథ్య అనే జ్ఞానం పొందటమే అతడి అభీష్ట. కానీ విష్ణాంశంతో ఇదంతా అయిపోయింది తల్లి, ఇదంతా అయిపోయింది. ఓకే. 809 దగ్గర చదువు. 809. ఓకే. జ్ఞాని హృదయంలో ప్రవహించే ప్రజ్ఞాన గంగ ఒకే దిశగా ప్రవహిస్తూ ఉంటుంది. అతడికి సర్వ జగత్తు స్వప్నతుల్యంగా కనపడుతుంది. అతడు సదా ఆత్మలోనే నెలకొని ఉంటాడు. కానీ భక్తుడి హృదయంలోని ప్రేమ గంగ సదా ఒకే దిశలో ప్రవహించదు. దానిలో పోటుపాటులు ఉంటారు. భక్తుడు ఒకప్పుడు నవ్వుతాడు, ఒకప్పుడు ఏడుస్తాడు, ఒకప్పుడు ఆడుతాడు, మరొకప్పుడు పాడుతాడు. భక్తుడు ఎప్పుడూ భగవత్ సాన్నిధ్యంలో కలిగే ఆనందాన్ని అనుభవించగోరుతాడు. సముద్రంలో తేలి ఆడే మంచుకొండ మాదిరి ఆనంద సాగరంలో ఒప్పాడుతాడు, ఈదులాడుతాడు. ఒకప్పుడు మునుగుతాడు, ఒకప్పుడు తేలుతూ అందులోనే నెలకొని ఉండాలని అభిలషిస్తాడు. జ్ఞాని ఎలా ఉంటాడంటే హృదయంలో ప్రవహించే ప్రజ్ఞాన గంగ వల్ల, ఎందుకంటే హృదయంలో ప్రవహించిన ప్రజ్ఞానం అంటే తెలివి, మా జ్ఞానం, ఆ జ్ఞాన గంగ లోపల ఉండిపోయి ఎలాగో ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. చూసే వాళ్ళందరూ ఏదో పిచ్చాడు అనుకుంటారు. ఎందుకంటే అతనికి సర్వ జగత్తు కూడా స్వప్నతులింగి, ఏదో కల్లాగా అనిపిస్తుంది, ఒక మాయ తెలిసిపోతుంది. అందుకని ఆత్మలోనే ఉంటాడు. ఆత్మలోని భక్తుడి హృదయం అంతా కూడా ప్రేమ ప్రేమ ప్రేమ, ఆ ప్రేమ గంగలో ఉండిపోతున్నాడు. అందుకని ఏం చేస్తాడంటే ఒకసారి ఏమో నవ్వుతాడు, ఒకసారి ఏమో ఏడుస్తాడు, ఒకసారి ఏమో పాడతాడు, ఒకసారి ఏమో ఏదో మాట్లాడుకుంటాడు తనలో తానే. అది ఎప్పుడు అంటే భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుడు భగవద్ధ్యానంలోనే ఉంటాడు అనమాట. ఆ భగవద్ధ్యానంలో ఉండే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అందుకని బయట చూసేవాడికి అంత ఆనందం తెలియక ఇది పిచ్చాళ్ళగా మాట్లాడుతున్నాడు, పిచ్చాళ్ళగా నవ్వుకుంటున్నాడు అని అనుకుంటారు అనమాట. ఎట్లా సముద్రంలో తేలియాడే మంచుకొండ మాదిరి, మంచుకొండ ఉంటుంది అనుకోండి, సముద్రంలో కనపడతా ఉంటుంది మనకు, అంతే, దానికి ఏమి ఉండదు, తెలియదు. ఆనందసాగరంలో ఉంటుంది ఎప్పుడు కూడా, అదేదో సరేస్తుంది వేడేస్తుంది అని కూడా ఉండదు అనమాట. అట్లాగే ఆ సముద్రంలో ఈదులాడుతూ ఉంటాడు, ఒకప్పుడు మునుగుతాడు, ఒకప్పుడు తేలుతాడు, అందులోనే ఉండిపోయి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడట భగవద్భక్తుడు ఎప్పుడు కూడా. పురాణాల ప్రకారం భక్తుడు భగవంతుడి కంటే భిన్నుడు. భక్తుడు ఒక తత్వం, భగవంతుడు వేరొక తత్వం. ఈ దేహ ఘటం లాంటిది, మనోబుద్ధ్యహంకారాలే దీనిలోని నీరు. బ్రహ్మం సూర్యుడి లాంటిది, అది అంధకరణనే నీటిలో ప్రతిఫలిస్తుంది. కాబట్టి భక్తుడు వివిధ దివ్య రూపాలను దర్శిస్తుంటాడు. కానీ వేదాంతం ప్రకారం బ్రహ్మం ఒకటే సత్యం, తక్కినదంతా మాయ, కల మాదిరి మిథ్య. బ్రహ్మసాగరంలో నేను అనే ఒక కర్ర పడి ఉంది. ఆ కర్రను నువ్వు తొలగిస్తే అఖండ జలం, విభాగం కాని జలరాశి గోచరిస్తుంది. కానీ కర్ర ఉన్నంత దాకా అది నీటి 2 భాగాలుగా అటు ఇటుగా విభజిస్తుంది. మానవుడి సమాధి స్థితి పొందగానే బ్రహ్మజ్ఞానం ఉదయిస్తుంది. అహంకారం అప్పుడు నిర్మూలమవుతుంది. వేదాంతం ప్రకారము జాగ్రత్త అవస్థ కూడా మిథ్యే. పురాణాల ప్రకారం ఏంటంటే భక్తుడు భగవంతుడు వేరు కాదు అసలు. భక్తుడు భగవంతుడు ఒకటేనంట అసలు. ఎందుకంటే భక్తుడు ఒక తత్వం ఉంటుంది, భగవంతుడు వేరు. పురాణాల ప్రకారం అయితే భక్తుడు వేరు, భగవంతుడు వేరు. కానీ భక్తుడు ఏమంటే ఒక తత్వం ఉంటాడు, భక్తి తత్వంలో ఉంటాడు. భగవంతుడు వేరే తత్వంలో ఉంటాడు. ఈ దేహం ఘటం లాంటిది, ఈ దేహం ఒకటి ఘటం ఒక కుండ లాంటిది. ఈ దేహం అనేది ఒక కుండ లాంటిది. ఏంటంటే మనో బుద్ధి అహంకారాలు దీనిలో నీరు. మనసులో ఉన్న బుద్ధి అహంకారం మనసు ఇవన్నీ కూడా ఒక నీరు లాంటివి. బ్రహ్మ సూర్యుడు లాంటి వాడు. చూడండి, కుండలో నీరు లాంటి వాళ్ళమేమో మనం, బ్రహ్మేమో సూర్యుడు లాంటి వాడు. సూర్యుడికి ఏంటి కంప్లీట్ అందరికి వలపత్యం లేకుండా, పార్షియాలిటీ లేకుండా అందరికి వెలిగిస్తాడు, అందరికి వేడి సమంగా ఇస్తాడు. ఇది ఇవ్వకూడదు వీళ్ళకి, ఇవ్వకూడదు వీళ్ళకి ఇవ్వాలని ఉండదు. అట్లా బ్రహ్మ అట్లంటే సూర్యుడు లాంటి వాడు అంట. అది అంత కడిమ నీటిలో ప్రతిబింబిస్తూ, కాబట్టి భక్తుడు వివిధ దివ్య రూపాలను దర్శిస్తూ ఉంటాడు. కానీ వేదాంతం ప్రకారం ఏంటంటే బ్రహ్మ ఒకటే సత్యం. బ్రహ్మ సత్యం, సత్యం జ్ఞానం బ్రహ్మ అంటారు. సత్యం అన్నా బ్రహ్మే, జ్ఞానం అన్నా బ్రహ్మే, అనంతం అది. అలాంటిది బ్రహ్మతత్వం అనమాట. తక్కిందంతా అక్కడ మాయే, తక్కిందంతా కనపడేది మనం చూసేదంతా మాయే, కళ మాదిరిగా మిథ్య. ఇదంతా కళ, ఒకసారి ఉంటుంది ఒకసారి పోద్ది. అట్లే బ్రహ్మసాగరంలో నేను అనే కర్ర పడింది అనుకోండి, ఆ బ్రహ్మ అనే సాగరంలో నేను అనేటి ఒక కర్ర పడింది అనుకోండి, అది ఇటు అటుపక్క ఒకళ్ళు ఇటుపక్క ఒకళ్ళు అన్నట్టు అనిపిస్తుంది, 2 భాగాలు చేస్తుంది అన్నమాట.
అఖండంగా ఉండేదాన్ని ఖండాలు చేసేస్తుంది. కానీ కర్ర ఉన్నంత వరకు అది నీటిని 2 భాగాలు కనపడుతుంది. ఆ కర్ర తీసేస్తే మామూలు అయిపోతాం. ఆ బ్రహ్మజ్ఞానం ఉదయిస్తుంది. అట్లాగే అహంకారం అనేది, మమకారాన్ని తీసేస్తే మనమే బ్రహ్మ అయిపోతాం. అహంకారం ఇప్పుడు నిర్మూలం అయిపోవాలి. వేదాంత ప్రకారంగా జాగ్రత్త అవస్థ కూడా మిథ్యే. ఇప్పుడు జాగ్రత్త అవస్థ మనం ఇప్పుడు బతికేది కనపడేది అంతా కూడా మిథ్యే. ఎప్పుడైతే సప్రావస్థ దాటి సుషుప్తావస్థకి వెళ్తామో అప్పుడు సమాధి స్థితికి వస్తే తెలుస్తుంది అన్నమాట మనం ఎవరు అనేది. నారదుడు మొదలైన ఆచార్యులు బ్రహ్మ జ్ఞానాన్ని పొందాక కూడా లోకహితార్థం భక్తిని అవలంబించారు. భక్తి చంద్రుడు లాంటిది, జ్ఞానము సూర్యుడు లాంటిది. ఉత్తర దక్షిణ ధృవాల వద్ద సముద్రాలున్నాయని, వాటిలో నీరు చాలా బాగా మంచుగడ్డలే ఏర్పడుతుందని, వాటి మధ్య ఓడలు చిక్కుకుంటూ ఉంటాయని విన్నాము అన్నారు గురుదేవులు. నాదుడు మొదలైన వాడు అంటే బ్రహ్మజ్ఞానం పొందాక వాళ్ళు ముందు బ్రహ్మజ్ఞానం పొందారు. తర్వాత లోహితార్థం కోసం చెప్పి భక్తిని అవలంబించి నారాయణ నారాయణ అంటే తిరుగుతూ ఉంటాడు అనమాట. అంటే గురుదేవులు కూడా మన అంటే రామకృష్ణ పరమహంస అన్నమాట. భక్తి చంద్రుడు లాంటి వాడు, జ్ఞానమేమో సూర్యుడు లాంటిది అని చెప్తాడు. చంద్రుడు రోజుగా చంద్రుడు ఏంటి కొంచెం పెరుగుతాడు, కొంచెం తగ్గుతాడు. కానీ సూర్యుడు అసలు ఎప్పటికీ ఒక రంగానే ఉంటాడు. ఉత్తర దక్షిణ ధృవాల వద్ద సముద్రాలు ఉన్నాయని, వాటిలో చాలా మంచుగడ్డలు ఏర్పడితే వాటి మధ్య ఓడలు చిక్కుంటాయని అని విన్నాం. తర్వాత చదవమ్మా. భక్తి మార్గంలో కూడా జనం ఇలాగే మార్గ మధ్యలో చిక్కుకుంటూ ఉంటారా ఏమిటి అన్నాడు ఒక భక్తుడు. అవును, చిక్కుకుంటారు. కానీ దానివల్ల భయం లేదు. వారిని బంధించే మంచుగడ్డలు అఖండ సచ్చిదానంద సాగరంలోని జలమే అని, కానీ మరొకటి కాదు. బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య అని నువ్వు వివేచిస్తే ఆ మంచుగడ్డల జ్ఞానతేజంలో కరిగిపోతావు. అప్పుడిక మిగిలేదేమిటి? అఖండ సచ్చిదానంద సాగరంలోని నిరాకార బ్రహ్మమనే జలం అన్నారు గురుదేవులు. జ్ఞానం పురుషుడు వంటిది. భక్తి స్త్రీ లాంటిది. భగవంతుడు కొలువు కూటం వరకే జ్ఞానాన్ని ప్రవేశం లభిస్తుంది. కానీ భక్తి భగవంతుడి అంతఃపురంలో కూడా ప్రవేశించగలదు. ఒక అర్హలేదు కూడా. ఓకే, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అమ్మా, సారీ, నేను వెళ్ళిపోనా? ఓకే ఓకే, ఒక్క నిమిషం ఉంటాను. సుదీప్తి రాలా, మీటింగ్లో ఉంది. ఒక్క నిమిషం అమ్మా. ఓకే. నేను కొంచెం ఇంట్లో ఎవరు లేకపోతే బయట కూర్చున్నాను, లోపలికి వచ్చేప్పుడు ఎందుకు వచ్చేసారు, ఇంకా లేట్ అయింది కూర్చొని. ఓకే, ఎక్కడున్నావు? భక్తుడు మార్గంలో భక్తి కూడా మార్గంలో జనం కూడా ఉంటారు ఇలాగే జనం. భక్తి మార్గంలో జనం అలాగే మార్గ మధ్యలో చిక్కుంటూ ఉంటారు. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళంతా కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, అందుకని గురుదేవులు చెప్పారంట. అవును, చిక్కుంటారు. కొన్నిసార్లు ఇటు వెళ్తారు, కొన్నిసార్లు ఇటు వెళ్తారు. ఆ దేవుడని ఈ దేవుడని, ఆ గురువు అని ఈ గురువు అని తిరుగుతూ ఉంటారు భక్తి మార్గంలో. కానీ దానివల్ల భయం లేదు. వారిని బంధించే మంచుగడ్డలాగా అక్కడక్కడ సత్యనారాయణ సాగర్లో ఉండే జలమే ఉంటుంది, కానీ మరొకటి కాదు. ఎందుకంటే వాడు ఇప్పుడు కూడా నమ్మాలి, బ్రహ్మమే సత్యం, జగత్ మిథ్య అని ఇప్పటికే మనసులో ఉండాలి. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అని నువ్వు విచారిస్తే, వివేకిస్తే, ఆలోచిస్తే నువ్వు ఆ మంచుగడ్డలు జ్ఞానతేజంతో కరిగిపోయినట్టే. అప్పుడు ఇక మిగిలేది ఏముంటుందంటే ఓన్లీ అఖండ సత్యనారాయణమే ఉంది. మంచుగడ్డలు కొంతసేపే ఉంటాయి. ఆ మంచుగడ్డలు కరిగిపోతే అంతా నీరే అయిపోతుంది. అలాగే ఎప్పుడైతే నీకు అటు తిరగడం ఇటు తిరగడం అని ఆపేసి ఎప్పుడైతే తెలుసుకుంటావో, జ్ఞానం వస్తుందో, అప్పుడు మిగిలేది ఏంటంటే మనకు అఖండ సచ్చిదానందమే ఉంటుంది మన మనసులో అని చెప్పుకున్నాం. జ్ఞానం పురుషుడు వంటిది. జ్ఞానం ఎట్లాంటిదంటే పురుషుడు వంటిది. భక్తి అంటే స్త్రీ లాంటిదంట.
భగవంతుడికి కొలువుకోవటం మనకి జ్ఞానానికి ప్రవేశం లభిస్తుంది. భగవంతుడు కొలువుకోవడం దగ్గరే జ్ఞానానికి ప్రవేశం వస్తుంది. కానీ భక్తి ఎట్లాంటిది? భగవంతుడి అంతఃపురంలో ఉంటుందంట. అంటే స్త్రీ గొప్పదనం చెప్తున్నాడు మరి ఇక్కడ. స్త్రీకి ఆ భక్తి లాంటిదంటే, ఆ భక్తి ఎట్లాంటిది? భగవంతుడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒకసారి ఒక జ్ఞాని ఒక భక్తుడు అరణ్యంలో పోతున్నారట. చదివేశావు నువ్వు? లేదమ్మా, చదవలేదమ్మా. ఆహా. సర్లే. ఒకప్పుడు ఒక జ్ఞాని, ఒక భక్తుడు అరణ్యంలో పోతున్నారు. దారిలో వారికి పెద్ద పులి తారసపడింది. మనం పారిపోవడం ఎందుకు? సర్వశక్తివంతుడైన భగవంతుడే మనల్ని రక్షిస్తాడు గదా! అన్నాడు జ్ఞాని. కాదు అన్నా, మనం పరిగెత్తుదాం. ప్రయత్నంతోనే మనం నెరవేర్చుకునే పనికి భగవంతుని శ్రమ పెట్టడం ఎందుకు అన్నాడు భక్తుడు. ఒకటి చూడండి ఎంత తేడా కనపడిచ్చారు. అమ్మ కింద పెట్టావు చెప్పండి. కొంచెం అది. అదొకటి కొంచెం చెప్పుకున్నాను పైగా. అక్కడే జ్ఞానం పురుషుడు ఉంటుందట, భక్తి ఏమో స్త్రీ లాంటిదట. అయితే జ్ఞానానికి ప్రవేశం లభిస్తుంది కానీ భక్తి భగవంతుడు అంతఃపురంలో కూడా వెళ్ళిపోతుంది. ఒకనొకప్పుడు ఒక జ్ఞాని ఒక భక్తుడు, ఒక జ్ఞాని ఒక భక్తుడు అట. జ్ఞాని అంటే బాగా తెలిసినవాడు, భక్తుడు అంటే కాస్త అప్పుడప్పుడు భగవంతుడు నమ్ముకున్నవాడు. వాడిని ఒక అప్పుడు వెళ్తున్నారు, అడవిలో వెళ్తున్నారు పెద్ద పులి కనిపించిందంట. అయితే వెళ్తుంటే ఏమన్నా అంటే మారిపోవడం ఎందుకు, సర్వశక్తివంతుడు భగవంతుడే మనలో రక్షిస్తాడు కదా అన్నాడట జ్ఞాని. జ్ఞాని అన్నాడు, ఎన్నో పారిపోవద్దు, మనం సర్వశక్తివంతుడు భగవంతుడు నమ్ముకున్నాం కదా, ఆయనే రక్షిస్తాడు అన్నట్టు జ్ఞాని. అయితే కాదు భక్తి అని అన్నాడంటే, కాదన్నా మనం పరిగెత్తడం స్వప్రయత్నంతో మనం నెరవేర్చుకునే పనికి భగవంతుని శ్రమపడ్డం ఎందుకు అన్నట్టు భక్తుడు. చూడండి, మనం శక్తి ఉంది కదా, మన శక్తి ఉన్నంత వరకు మనం శక్తి ఉపయోగించుకున్నాం, దీనికోసం అని చెప్పి మనం ఎందుకు భగవంతుని కష్టపడ్డం అన్నట్టు భక్తులు. అంటే ఎవరికెవరే అంత భక్తులు అన్నమాట వీళ్ళంతా. కర్మయోగం. కర్మయోగం అంటే ఏమిటి? కర్మ మూలంగా భగవదనుసంధానమే కర్మయోగం. నిస్సంగంగా అవలంబిస్తే అష్టాంగ యోగం లేక రాజయోగం కర్మయోగమే అవుతుంది. ధ్యాన ధారణాల మూలంగా అది ఆత్మతో సంయోగాన్ని కలిగిస్తుంది. భగవత్ప్రీతి నిమిత్తం గృహస్థ ధర్మాలను నిష్కామంగా అవలంబించటం కర్మయోగమే. అంతేకాక శాస్త్రోక్తమైన ఆరాధన, నామజపం ఆదిగా గల పుణ్యకర్మలను నిష్కాములే భగవత్ప్రీతి కోసం ఆచరించటమే కర్మయోగమే. ఇతర యోగాల పరమావధి అంటే బ్రహ్మ సాక్షాత్కారమే కర్మయోగ పరమావధి. అది ఆ బ్రహ్మ సాక్షాత్కార సగుణం కావచ్చు, నిర్గుణం కావచ్చు, రెండూ కావచ్చు. ఆ, అంటే కర్మయోగం గురించి, కర్మయోగం అంటే ఏంటి అసలు? ఇందాక భక్తి యోగం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు కర్మయోగం గురించి చెప్తున్నారు అనమాట. కర్మ మూలంగా భగవత సంతానమే కర్మయోగం. కర్మ ఉంటే ఇప్పుడు మనకి ఒక కర్మ ఒకసారి ఎన్నో కర్మలు చేస్తాం. ఒక కర్మ సత్కర్మ చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మ భగవంతుడా నాయన నాకు ఈ కర్మ నా కర్మ అంటుంటాం మనం. ఒకసారి నువ్వే రక్షించాలని ఈ కర్మలో పడ్డాను అంటుంటాం ఒకసారి మనం. అట్లాగే భగవద్గీ ఎప్పుడైతే మనం భగవద్ అనుగ్రహం పొందామో కర్మయోగం ద్వారా మనం నేర్చుకోవచ్చు, బయటకొచ్చు. నిస్సంగంగా అవలంబిస్తే అష్టాంగ యోగం లేక రాజయోగం కర్మయోగం అవుతుంది అనమాట. మనం నిస్సంగంగా అంటే ఒక సంతంత కాకుండా మనకు మనమే ఎప్పటికప్పుడు అవలంబిస్తే ఈ అష్టాంగ యోగం ప్రతిస్తే తప్పకుండా మనకి ఈ రాజయోగం కర్మయోగం అవుతుంది అనమాట. ధ్యాన ధారణాల మూలంగా అంటే అష్టాంగ యోగం అంటే మనకు ఉండాలన్నమాట. ఆసనము ఆసన సిద్ధి కలగాలి, కూర్చోవాలి, సరిగ్గా ఉండటం, ఎలా కూర్చోవాలి అలా కూర్చోవడం, ధ్యాన స్థితికి రావడం ఉంటాయి అనమాట. 8 ఉన్నాయి అష్టాంగాలు. ఈ ధ్యాన ధారణాల మూలంగానే అది ఆత్మలో సంయోగాన్ని కలిస్తుంది. ఎట్లయితే మనం ముందు మొట్టమొదటి ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాయామం, ఆసనం సిద్ధి అని ఉంటాయి అనమాట. దాంట్లో వీటన్నిటిలో సందేహం ఉంటుంది. ఎప్పుడైతే అన్నింటిలో వస్తే మెల్లిమెల్లిగా ఈ అష్టాంగ యోగం పాటించుకుంటూ వస్తే భగవంతుడి మీద ప్రీతి వచ్చి గృహస్థ ధర్మాలన్నీ కూడా ఏదో నిష్కామంగా కర్మే చేయాలి, కానీ నేను చేస్తున్నాను అనేది కాకుండా ఆ భగవంతుడిలో చేస్తున్నాడు అని అనుకుంటాం, అది కర్మయోగం అవుతుంది. అంతేగాక శాస్త్రోక్తమైన ఆరాధన, నామజపం అంటే ఆరాధన, పూజలు చేయటం, నామజపం చేయటం, అది పుణ్యకర్మలు చేస్తే నిష్కాములే భగవత్ప్రీతి కొరకు ఆచరించడమే కర్మ. అప్పుడు కూడా అలా కూడా చేయొచ్చు. పూజలు చేస్తా, యజ్ఞాలయాగాలు చేస్తా, గుళ్ళు చుట్టూ తిరుగుతా కూడా నేను భగవంతుడి కోసం తిరుగుతున్నా, భగవంతుడి కోసం విచారణ అనే అట్లా కూడా చేసినా కూడా అది కూడా కర్మయోగం అవుతుందట. కానీ ఇతర యోగాలలాగా అంటే బ్రహ్మ సాక్షాత్మ కర్మయోగ ప్రమాదం ఏ కర్మ ఎలా చేసినా కూడా చివరికి ఏంటంటే భగవత్ సాక్షాత్కారం కావాలి అనేదే చేయాలి. ఆ బ్రహ్మ సాక్షాత్కారం సగుణం కావచ్చు, నిర్గుణం కావచ్చు, అంటే కనపడవచ్చు, కనపడకపోవచ్చు, కానీ ఎప్పుడు మనసులో ఆ భగవత్ జ్ఞానం ఉండాలన్నమాట. రెండూ కావచ్చు, కనపడవచ్చు, మనకి అనుభూతి చెందొచ్చు, ఒకసారి కనపడతారు కూడా, ఒకసారి అనుభూతి చెందొచ్చు అని చెప్తున్నారు.
సత్వగుణాధిక్యం గల వ్యక్తి నుంచి కర్మలు తమంత తామే తొలగిపోతాయి. అతడు ప్రయత్నించి కర్మలను చెయ్యజాలడు. భగవంతుడు అతన్ని కర్మలను చెయ్యనివ్వడు. ఇందుకొక ఉదాహరణ, గర్భవతి అయిన కోడలికి క్రమంగా ఇంటి పనులు బరువు తప్పిస్తారు. ఇక బిడ్డ పుట్టగానే బిడ్డను సంరక్షించుకోవడం తప్ప ఆమెకు మరేమీ పని ఉండనివ్వరు. సత్వగుణపూర్ణులు కాని వారి సాంసారిక కృత్యాలన్నింటినీ నిర్వర్తించాలి. భగవంతుడికి పూర్తిగా ఆత్మార్పణ గావించుకొని వారు శ్రీమంతుల ఇంట్లోని దాసి మాదిరి ప్రవర్తించాలి. ఇదే కర్మయోగం. భగవన్నామాన్ని స్మరిస్తూ, శక్తి కొద్దీ భగవంతుడిని ధ్యానిస్తూ, వెంటనే పైన చెప్పిన రీతిన స్వధర్మాన్ని నిర్వర్తించటమే కర్మయోగ తత్వం. కర్మయోగం. సత్వగుణం అధికంగా ఉండాలి. అంటే మనకు 3 గుణాలు ఉంటాయి కదా, తమోగుణము, రజోగుణము, సత్వగుణాలు ఉంటాయి అన్నమాట. అంటే తమోగుణం అంటే పూర్తిగా లేజీగా ఉండడం, రజోగుణం అంటే ఆడంబరాలు, సత్వగుణం అంటే చాలా మంచి గుణం, ఎప్పుడు భగవంతుడి సేవలో ఉంటాం అనమాట. అట్లా ఎప్పుడైతే ఈ సత్వగుణం అనేది అధికంగా ఉన్నటువంటి వ్యక్తి కర్మలు తనతో తెలియపోదాయట. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో ఉంటాడు, ఇప్పుడు కూడా మంచి కర్మలు చేస్తాడు. అందుకని కర్మలు తనతో తెలియపోతాయి. అతడు ప్రయత్నించి కర్మలు అసలు చేయుడు. భగవంతుడు అతని కర్మలు చేయనివాడట. అంటే దుష్కర్మలు చేయనివాడు భగవంతుడు ఎప్పుడు కూడా అతన్ని. ఎందుకంటే అంత సత్వగుణం ఉంది కనుక. మంచి గుణం అన్నమాట. సత్వగుణం అంటే అన్నిటికంటే మంచి గుణం. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, గర్భవతి అయినటువంటి కోడలికి క్రమంగా ఇంటి పనులు బరువు తప్పిస్తారు. అత్తగారు కూడా చేయనివ్వదు. బాగా గర్భవతి అవుతా ఇంకా ఏమే అన్ని తక్కువ పనులు చేయాలి అనిపిస్తుంది. ఇక బిడ్డ పుట్టగానే బిడ్డను సంరక్షించుకునే పని తప్ప ఇంకేం పని ఉండదు. ఆ బిడ్డకి పాలు ఇవ్వడం, బిడ్డ సంగతి చూసుకోవడమే ఉంటుంది, ఉండదు. అట్లాగే సత్వగుణ పూర్ణులు కానివారు, ఇంకా అలాంటి సత్వగుణం లేనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎప్పుడు ఈ సంసారం చాలన్నిట్లోనే నిర్వర్తించాలి. భగవంతుడికి పూర్తిగా ఆత్మార్పణ కావించుకొని వారు శ్రీమంతులలో దాసి మాదిరిగా ప్రవర్తిస్తారట. ఇదే కర్మయోగం. భగవన్నామాన్ని స్మరిస్తూ శక్తి కొలది భగవంతుని ధ్యానిస్తూ వెంటనే పైన చెప్పిన రీతిని స్వధర్మాన్ని నిర్వర్తించడమే కర్మయోగ తత్వం అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఏ పనులు చేసినా ఆ పనులు చేసుకుంటా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా భగవన్నామాన్ని వదలకుండా ఉండటమే కర్మయోగ తత్వం అయిపోద్ది. నువ్వు భగవంతుడికి దేన్ని సమర్పించినా 1000 రెట్లు అదనంగా నీకు తిరిగి ముడుతుంది. కాబట్టి కర్మాంతాన కృష్ణార్పణమస్తు అని నీళ్లు విడవాలి. యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణుడికి తన పాపాలను కూడా సమర్పించబోగా భీముడు ఇలా వారించాడు. వద్దు మీరలా చేయవద్దు. ఎందుకంటే కృష్ణుడు దేన్ని సమర్పించినా సహస్ర గుణాధికంగా మీకు తిరిగి వస్తుంది అన్నాడు. అది చూడండి, నువ్వు భగవంతుడు దేనికి సంబంధించిన నువ్వు అట్లా గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం కూడా భగవంతుడు మనం ఏది సమర్పించినా కూడా 1000 రెట్ల అదనంగా మనకు తిరిగి వచ్చేస్తుందని. అందుకని నాకు ఇంకా రాలేదంటే ఇంకా రాలని ఎదురు చూడకూడదు. అది చూడకుండా ఎప్పుడు కూడా మన భగవంతుడు ఇచ్చేయాలి, ఇవ్వాలి అనుకోవాలి. ఏదన్నా సరే, ఇప్పుడు ఎవరికన్నా ఏమన్నా పెట్టామని కూడా శ్రీకృష్ణార్పణ వస్తువు అని చెప్పి పెట్టాలి. ఇస్తే అప్పుడు మనం కృష్ణుడికి ఇచ్చినట్టే అవుతుంది అనమాట. అది అప్పుడు నీకు తిరిగి వచ్చేస్తాయి. కానీ ఇచ్చామని చెప్పి నేను ఇంకా నాకు ఇవి రాలేదు, ఇంకా రాలేదు అని అనుకుంటే నీకు అసలు రాదు. మర్చిపోవాలి. ఎందుకంటే కృష్ణుడికి ఇచ్చినా మనం ఎందుకు తీసుకుంటాం మళ్ళీ అనుకోవాలి మనం. ఎట్లా దానికి కూడా ఉదాహరణ చెప్తాను. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు తెలుసు కదా. ఆ యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడికి తన పాపాలను గురించి సమర్పించబోతున్నాడు. తన పాపాలన్నీ కూడా సమర్పించబోతున్నాడు. అప్పుడు భీముడు ఇలా ఆలోచించాడంట, వద్దొద్దు అన్నా, వద్దొద్దు, నువ్వు అలా చేయొద్దు. ఎందుకంటే కృష్ణుడికి దేని సమర్పించినా శాస్త్ర గుణాలు మనకి 1000 రెట్లు మనకు వచ్చేస్తుంది కదా. అందుకని నీ పాపాలను నిన్ను సమర్పించవద్దని చెప్తున్నా మళ్ళీ అయ్యి వస్తాయి మనకని. కర్మయోగంలో పరిరక్షణగా భక్తి. ఏమైనా నిష్కామ కర్మ ముఖ్యంగా ఈ కలియుగంలో దుస్సాధ్యం. కాబట్టి భగవదనుసంధానానికి కర్మయోగ, జ్ఞాన యోగాల కంటే శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి ప్రార్థించటమే సముచితం. అయినా కర్మనెవ్వడు తప్పించుకోలేడు. మనోవ్యాపారమంతా కర్మే. నేను అనుభవిస్తున్నాను, లేక నేను తలస్తున్నాను అనే భావన కూడా కర్మే. కర్మయుక్తమైన భక్తయోగం కంటే భగవద్భక్తితో కర్మ క్షీణిస్తుందన్నమాట. గమ్యాన అంటే భగవంతుడి పట్ల మనసు నిలపటంతో కర్మ క్షీణిస్తుందని మొదట మనం గుర్తించాలి. రెండవది, నిష్కామ కర్మాచరణకి ఇది తోడ్పడుతుంది. భగవంతుణ్ణి భజిస్తుంటే సిరి సంపదల పట్ల, భోగభాగ్యాల పట్ల, పేరు ప్రతిష్టల పట్ల, అధికారం పట్ల ఎవ్వడూ అనురక్తుడు కాజాలడు. మేలైన ఓల కలకండ పానకాన్ని ఒకసారి రుచి చూసిన వాడు బెల్లపు నీళ్ల కోసం దేవులాడడు. ఇది ఇంకా కర్మయోగంలో పరిరక్షణ భక్తి ఎలా ఉంటుంది అంటే, ఏమైనా నిష్కామకరం ముఖ్యం. యాక్చువల్ నిష్కామకరం అంటే మనం కర్మ చేసి వదిలేయాలి, భగవంతుడు వదిలేసి అతను చూసుకుంటాడని. అందుకని అది నిష్కామ కర్మ అవుతుంది. ముఖ్యంగా ఈ కలియుగంలో దుస్సాధ్యం ఎలా చేయరు ఎవరో కూడా. నేను చేస్తున్నాను అనే ఫోటోలు తీసుకుని చేస్తారు. ఇది భోజనం పెట్టారు 10 మందికి, ఫోటోలు తీసుకుని పేపర్లో ఎంచుకుంటారు. ధర్మం చేస్తే అవుతుంది.
ఎవరికైనా డబ్బులు ఇస్తారు కదా అని ఫోటో తీసుకుంటారు. కాబట్టి అది అంతా కర్మయోగం అవదది. అదంతా నిష్కామ కర్మయోగం అవ్వదనమాట. ఎందుకంటే భగవద్ గ్రంథానికి భగవ భగవద్ అనుసంధానానికి ఈ కర్మయోగం జ్ఞానయోగాల కంటే శ్రద్ధాభక్తులతో భగవంతుని ప్రార్థించడమే. అందుకని ఇలాంటి నాటికంటే శ్రద్ధతోటి ఎప్పుడు భగవంతుని ప్రార్థించడమే మంచిది. అయినా కర్మను ఎవ్వరూ తప్పించుకోలేరు, అది కరెక్ట్ అని తెలుసుకుని మనోవ్యాపారం అంటే మనసులో అంతా కూడా కర్మే నేను అనిపిస్తున్నాను, నేను తలుస్తున్నాను అనే భావన కూడా కర్మే అవుద్దట. మన మనసులో అనుకున్నా కూడా అది కర్మే అవుద్దట. అందుకని కర్మయుక్తమైనటువంటి భక్తి యోగం కంటే ఎప్పుడు ఇది కర్మ ఇది చేయాలని అనుకునే కంటే ఎప్పుడు కూడా భక్తి యోగం, భక్తి ఎప్పుడు ఒక్క నిమిషం కలిగిపోకుండా ఎప్పుడు భగవన్నామంతో ఉంటే అప్పుడు మన కర్మ కూడా ఆటోమేటిక్గా క్షీణించిపోతుందట. అంటే భగవంతుని పట్ల మనం ఎప్పుడు మనసులో పెట్టుకుని ఉంటే ఎప్పుడు ఈ కర్మ భగవంతుడే చేస్తున్నాడు, నేనేం చేయించట్లేదు, నాదేం లేదు, అంతా భగవంతుడే చేసేది అని చెప్పి ఎప్పుడు అనుకున్నాడితే నీకు ఆ భగవంతుని భజిస్తూ ఉంటే ఎల్లప్పుడు కూడా నీకు ఎప్పుడు సిరి సంపదలు కావాలని అనుకోవు, భోగభాగ్యాల వల్ల ప్రేమ ఉండదు, నాకు పేరు కావాలని, నేను గొప్పదాన్ని ఫోటో వేయించుకోవాలని కూడా అని ఉండదు. అందుకని ఎప్పుడు కూడా ఆ భగవద్భక్తిలో ఉంటే ఎట్లా ఉంటుందంటే ఓ కలకండ తిన్నాం అనుకో, మంచి తిన్న తర్వాత బెల్లం పానకాన్ని గురించి ఎవరు ఆలోచించరు, అట్లా ఉంటుందట అని చెప్తున్నారు భగవద్భక్తి. ఈ కలియుగంలో భగవద్భక్తి రహితమైన కర్మ నిలువలేదు. ఇది ఇసుక మీద భవనాన్ని నిర్మించబూనటం వంటిదే. మొదట భక్తిని అలవర్చుకో. ఆ తర్వాత నీకిష్టమైతే ఇతరమైనవన్నీ అంటే పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైనవన్నీ నువ్వు ప్రారంభించవచ్చు. మొదట భక్తి, తరువాత కర్మ. భగవద్భక్తి లేని కర్మ, పునాది లేని గోడ. అది నిలబడలేదు. ఈ కలియుగానికి నారదీయ భక్తి అంటే శ్రద్ధ, భక్తి, ఆత్మార్పణ వీటి మూలంగా నారద మహర్షి అనుష్ఠాన పూర్వకంగా బోధించిన భగవదనుసంధాన మార్గమే తగి అవుతుంది. కర్మయోగ అనుష్ఠానానికి అంటే శాస్త్ర విహితమైన కర్మలన్నింటినీ ఆచరించటానికి తగినంత వ్యవధి లేదు. నేటి జ్వరాలకు సుప్రసిద్ధమైన దశమూల పచనం ఔషధం కున్నదనే సంగతి మీకు తెలియదా? ఆ ఔషధ గుణమివ్వడానికి ముందే రోగి మరణిస్తాడు. ఫీవర్ మిక్చర్ నేటి జ్వరాలకు నియమితమైన ఔషధం. అయితే మొదట ఏమంటున్నాడు, కొంచెం కింద పెట్టు. అది ఈ కలియుగంలో భగవద్భక్తి రహితమైన కర్మ ఉంది. అంటే భగవంతుడి భక్తి లేకుండా ఏం చేసినా అది విలువ లేదని, అది నిలవదు. ఎట్లా అంటే ఇసుక మీద భవనాన్ని నిర్మించడం అంటే ఎట్లా ఉంటుంది, ఒకటి ఇసుక మీద నిర్మిస్తే ఉంటుందా, భవనం ఉండదు కదా. అలాగే ముందు భక్తిని అలవరించుకోవాలి. ముందు భక్తిని అలవాటు చేసుకున్న తర్వాత నీకు ఇష్టమైన ఏ ఇతర పనైనా చేయొచ్చు. అంటే నువ్వు పాఠశాలలు కట్టించవచ్చు, ఆస్పత్రులు కట్టించవచ్చు, దేవాలయాలు కట్టించవచ్చు, ఏమైనా చేయొచ్చు, అది ఉంటుంది. అంటే అందుకే మొదట భక్తి ఉండాలి, తర్వాత కర్మ, తర్వాత ఏ పనైనా చెయ్యి. భగవద్భక్తి లేకుండా ఏ చేసినా కూడా పునాది లేని గోడలాగా అది నిలబడదు అని చెప్తున్నాడు. అలాగే ఈ కలియుగానికి నాది భక్తి ఎట్లా ఉందంటే అంటే శ్రద్ధ, భక్తి, ఆత్మార్పణ. ఎప్పుడు నారాయణ 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 అంటూ ఉంటాడు నారదుడు, అతనికి చాలా భక్తి. కానీ వీటి మూలంగా నారద మహర్షి ఎప్పుడు కూడా అనుష్ఠానపూర్వకంగా పోల్చిన భగవద్భక్త ఎప్పుడు అనుష్ఠానపూర్వకం చేస్తాడు. పొద్దున్న నుంచి లేచిన కాడి నుంచి పడుకునే దాకా ఎప్పుడు ఆ భగవద్భక్తనే ఉంటాడు అనమాట. ఆ భగవద్ని సొంతం అనుకుంటాడు. కర్మయోగ అనుష్ఠానానికంటే శాస్త్రవిహితమైనటువంటి కర్మలన్నింటినీ ఆచరించడానికి తగిన వ్యవధి ఉండదు. కర్మయోగం అంటే రోజు పనులు చేసుకునేవాడు. నాదు కంటే ఏం పని లేదు కనుక రోజు పొద్దున్న సాయంకాలం దాకా భగవంతుడు తిరుగుతా తింటూ ఉంటాడు అని కనుక ఆయనకి అనుకుంటాడు. మరి కర్మయోగి కుదరదు కదా. అట్లాగే నేడు జ్వరాలకు సుప్రసిద్ధ దశమూల పచనం ఔషధం కావాలి. అంటే ఒకసారి ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందంటే కంప్లీట్గా ఏమీ లేకుండా ఉపవాసం ఉంటే తగ్గుతుందని ఔషధం, లంకణం పరమౌషధం అని అంటారు. ఆ సంగతి తెలుసు కదా. అట్లాగే ఔషధం గుణమివ్వాలంటే ముందే రోగి అట్లా చేస్తే ఈ రోజుల్లో ఇప్పుడు 10 రోజులు ఉపవాసం ఉన్నాడు అనుకో, శుభ్రంగా మరణిస్తాడు, డాక్టర్కి వెళ్ళకుండానే అయిపోతుంది. అందుకని నేటి జ్వరాలకి అలాంటి ఔషధం పనికిరాదు. అట్లాగే ఒకసారి నాది భక్తి కూడా ఎలాంటిదని చెప్తున్నాడు అనమాట. నాది భక్తి అంటే అప్పుడు ఎప్పుడు నిర్విరామంగా అంటాడట. అయితే కృష్ణుడు అంట ఒక్కసారి మామూలు భక్తుడి దగ్గర కూడా వెళ్తాడు అన్నమాట. అయితే నారదుడు అంటాడు, ఏంటయ్యా నేనేమో నీ దగ్గరికి పరిగెత్తుకొస్తాను, ఇంత రోజు పొద్దున్న సాయంకాలం దాకా కూడా నేను నారాయణ నారాయణ నేను తెలుసుకుంటానే ఉంటాను, నువ్వే భక్తుడి దగ్గరికి వెళ్తావు, నా భక్తి కంటే అతని భక్తి గొప్పదా అని అడుగుతాడు. అప్పుడు అన్నాడు నారాయణ నోటితో చెప్పడానికి చెప్పిస్తాడు. నాదా నీకు ఒక నేతి గిన్నె వెన్న, ఒక గిన్నె నిండా వెన్నిస్తాడట. వెన్నిచ్చి ఎండలో ఒక గంట సేపు నారాయణ అనుకుంటా తిరిగిరా అని చెప్తాడు. ఒక 2 వీధులు తిరిగిరా అని చెప్తాడు.
చెప్తే నాదొస్తే వెన్నబుచ్చుకుని వెళ్తా ఉంటే ఎక్కడ కరిగిపోయి కింద పడుతుందో అని చెప్పి, కింద పడకుండా చుక్క కూడా కింద పడకూడదు అన్నాడు. పడుతుందో అని చెప్పేసి మధ్య మధ్యలో ఆ ఆ ఆ అనుకుంటా పడిపోతున్నా నారాయణ మర్చిపోతాడు. అట్లాగా మొత్తం మీద చివరికి వెళ్తాడు. అంటే అది మరి రైతు ఏం చేస్తాడని చూపిస్తాడు. రైతు తన పనులు చేసుకుంటూ పొద్దున్న లేవగానే నారాయణ అంటాడు. వాళ్ళు రాత్రి పడుకోబెట్టడం నారాయణ అంటాడు. ఏదైనా పని మొదలు పెట్టడం నారాయణ. ఇది ప్రతిరోజు సామాన్యంగా మర్చిపోడు అంటాడు అన్నమాట. మరి అతనేమో అంత కంటిన్యూస్గా అతను అంటున్నాడు. ఆయన కర్తవ్యం అంత నెరవేర్చుకుంటూ కూడా ఈ నారాయణ మాట మర్చిపోలేదు. నువ్వేం చేశావు? నువ్వు మధ్య మధ్యలో అక్కడ కరిగిపోతున్నామో, ఇది కింద పడిపోతున్నామో అని మధ్యలో మానేసావు. కానీ ఎవరి భక్తి గొప్పతో నువ్వు ఆలోచించుకో అంటాడంట. అప్పుడు నా నాది తెలిసిపోతుందన్నమాట ఎవరి భక్తి